రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకే కాంగ్రెస్ పై బీఆర్ఎస్ బురద జల్లుతోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. జిల్లాలో నూతన రేషన్ కార్డుల పంపిణీ ఒక గొప్ప పండుగ వాతావరణం మధ్య జరుగుతోందని ఆనందం వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా ఖచ్చితంగా నెరవేరుస్తాము అంటున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. అందులో ముఖ్యంగా వరంగల్ నగరంలోని పశ్చిమ నియోజకవర్గం. ఇక్కడ చూస్తే అభివృద్ధిని అంతా కాంగ్రెస్ చేసినట్టుగా తాము చేసిన అభివృద్ధి శిలాఫలకాలు మార్చుకొని బిల్డప్లు ఇస్తున్నారని అన్న కేటీఆర్ మాటలకి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆయనకి సవాల్ విసురుతున్నారు. అసలు సవాల్ ఏంటి, ఎందుకు విసురుతున్నా ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే సార్. ఏంటి అంటే ఎందుకు ఆయనకు పలుమార్లు సవాల్ విసురుతున్నారు? మరి ఆ సవాళ్ళకి ఏమైనా జవాబు వచ్చిందంటారా? ఇప్పుడు ఆయన నిజంగా కూడా అభివృద్ధి చేసినా అంటే చర్చకు రా, తిరుగుదాం, మీడియా మేధావులు అందరు ఉన్నారు కదా, వాళ్ళందరి సాక్షిగా మీరు చేసిన 10 ఏళ్ళలో అభివృద్ధి జరిగిందా, మేము వచ్చిన 18 నెలల్లో జరిగిందా అనేది మీడియా సాక్షిగా పోదాం రా. అది వదిలిపెట్టుకొని ఏదో వచ్చాక టక్కున అవపడి వచ్చిన మాటలు మాట్లాడి అవతల పడటం కాదు కదా. నయీం నగర్ బ్రిడ్జ్ ఉన్నది, మీ ముందు కూలగొట్టినాం, మీ ముందు కట్టినాం. అది వాళ్ళకి కన్నా లవపడతలేదా? కాలేజీ కళాక్షేత్రం ఏళ్ల తరబడి పక్కకు వారేసి ఉన్నది. దాన్ని తీసుకొచ్చి కట్టుకొని డేట్లతో సహా ఎన్ని కోట్లు ఏ డేట్లకు తీసుకొచ్చినాం అనేది మీరు 10-15 కోట్లు తేలే, 20 కోట్లు కూడా తేలే. మేము 70-80 కోట్లు తెచ్చినాం. మరి మీరు కట్టినామని అంటే మేము కట్టినామంటే ఏంటంటే మీరు చెప్పాలి. అదే ఆన్ రికార్డ్ పేపర్లు పెట్టుకుందాం ముందు. అది వదిలిపెడుతుంది. భద్రకాళి మాడ వీధులు అమ్మవారి దానికి నువ్వేదో అంటావు, నువ్వు మొదలుపెట్టి మీరు కలలు కన్నారు, మేము సాధ్యం చేసినాం. రెండోది మీ తిరిగి నయీం నగర్ బ్రిడ్జ్ మీద కొట్టుకపోయి అందరు ఇళ్ళ మీద వండుకుంటే వచ్చి మనిషి 10,000 ఇప్పిస్తా అది చేసి వాగ్దానం చేసి అవతల పడితే ఇవాళ వరకు పత్తా లేవు. నయీం నగర్ మన కాజీపేట బ్రిడ్జ్ ఉన్నది, ఎయిర్పోర్ట్ ఉన్నది, 205 కోట్ల రూపాయలు కనీసం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తేలేకపోయినటువంటి దద్దమ్మలు మీరు. తేలేకపోయినారు మీరు, నో అబ్జెక్షన్ తెచ్చిండ్రా. మేము మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉందో అంతకుముందు వాగ్దానం చేసినందుకు నో అబ్జెక్షన్ క్లియరెన్స్ సర్టిఫికేట్ పట్టుకొచ్చుకున్నాం. మేము దానికి 205 కోట్ల రూపాయలు నగదు ల్యాండ్ అక్విజిషన్కి అలాట్ చేసినాం. ఈమె వచ్చేట కవిత వచ్చి ఈ పేరు పెట్టాలి, మాకు తెలియదు ఎవరి పేరు పెట్టాలి, నువ్వు చెప్పేది ఏంటిది? నువ్వు చెప్పిన ఓటీబీపీ పేరు చెప్తే మేము పెడతామా? మేము ఇప్పుడు రాణి రుద్రమాదేవి యాస్ అదే పెడతాం కావచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేధావులు జిల్లాలో వీళ్ళందరినీ పిలిచి సలహా సూచన తీసుకొని ఎయిర్పోర్ట్కి ఎవరి పేరు పెట్టాలని మేము నిర్ణయిస్తాం. నువ్వు చెప్పేది ఏంటి? దానిలా నువ్వు సలహా తిరిగి ఇచ్చినట్లేదు, డిమాండ్ చేస్తాను. నువ్వు డిమాండ్ చేసేది ఏంటిది? నువ్వు ఏంటిది అసలు ఇక్కడ నీ డిమాండ్ ఏంటిది? ఏమో నేనే మొత్తం బతుకమ్మ కనిపెట్టి నేనే గెలిచేట అప్పుడు చేసి బిల్డప్లు ఇచ్చినావు, మాది ఇది చేస్తావు. సీసాల దానిలో పోయి చక్కగా జైల్లో ఉండి వచ్చినావు. నువ్వు మాకు సలహాలు ఇచ్చా అయిపోయినావా? వాడవాడు ఉంటాడు, వాడవాడు శ్రీకాంత్ గౌడ్ అట్టేవాడు, వాడేమో స్థాయి. అసలు ఏ స్థాయిరా నాయన? మీ స్థాయి నిర్వహణ పట్టించుకున్నారా? ఇది వీళ్ళ గురించి మాట్లాడి సమయం వృధా చేసుకోవడం తప్ప. వాస్తవం చెప్పాలంటే మాకు అంత సమయం లేదు. మేము ఓన్లీ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్, టీం వర్క్గా పోతున్నాం. మీరు విసిరిన సవాళ్లకు మరి కేటీఆర్ రాకుండా కనీసం ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యే అయినా మీకు సమాధానం చెప్పేందుకు వచ్చే ప్రయత్నం చేశారా? ఇక మాజీ ఎమ్మెల్యే గారి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకు ఎక్కువ వద్దనుకున్నా. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు సవాల్ విసిరిన రాలే. నేను ఎమ్మెల్యే అయినాక ఆయన మాజీ ఎమ్మెల్యే అయినాక కూడా సవాల్ విసిరితే రారు. వాళ్ళ గురించి మనకు తెలిసింది. ఎందుకంటే జవాబులు లేవు, మేము అడిగిన ప్రశ్నలకు జవాబులు ఉండవు వాళ్ళ దగ్గర, కాబట్టి వాళ్ళు రారు. ఏమైనా ఆడ వన్ సైడ్ ఏది మన మోదీ గారి తిరిగా మోదీజీకి మన్ కీ బాత్ అన్నట్టు ఉంటుంది. అంటే అవతల అడిగేది ఉండదు, ఓన్లీ చెప్పటమే ఉంటుంది వీళ్ళది. వీళ్ళు మాట్లాడి వెళ్ళిపోతారు. అవతల ప్రశ్నలు అడిగితే వీళ్ళు జవాబు చెప్పలేరు. ఇది ఆ టైప్ అన్నట్టు ఈ బ్యాచ్ అంతా. ఏంటి బీఆర్ఎస్ అసమర్థ పాలనకి 100 సమస్యల్ని మేము చూపిస్తామని చెప్పేసి మీరు అంటున్నారు. ఏంటి అసలు వాళ్ళు అంటే ఏమీ చేయలేదా? మీకు అవపడతలేవా అండి? ఇక్కడ వరంగల్ జిల్లాకి ఏం చేసింది చెప్పండి. 6 జిల్లాలకు విభజించి సర్వనాశనం చేసినావు. సమ్మక్క సారకు ఒక దిక్కు, వరంగల్ కిలా ఒక దిక్కు, 1000 స్తంభాలు కూడా ఒక దిక్కు. ఇన్ని చేసి 6 జిల్లాలు చేసి నువ్వు ఏం సాధించినావు చెప్పు. నువ్వేం చేసినావు చెప్పు. ఉన్న సెంట్రల్ ఊరగొట్టినావు, హాస్పిటల్ కడతానా అన్నావు. ఎంజిఎం ఉన్నదాన్ని చక్కగా చేత కాలేదు. హాస్పిటల్ ఉన్న సెంటర్లు అది చరిత్రలు మిగిలిపోయి మేధావులు మంచి వాళ్ళు అలా జైళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళని నువ్వు ఇది చేస్తేవి. ఇవాళ ఏదో చేసినా అంటివి. నువ్వు ఇచ్చిన వాగ్దానాలు అంటే ఆఖరికి మీకేమని చెప్పారు, మీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే ఎట్లా ఉండాలి, ఇంట్లో కూర్చొని వైఫై గీఫై అంటివి. 3 రోజులు ఇక్కడ వండుకుంటేవి.
డబుల్ బెడ్రూమ్ అంటే ఒక్క ఇల్లు ఇచ్చినవా? ఒక్క ఇల్లు ఇచ్చినవా? హన్మకొండ ఇదివరకు మునిగేది. 18 నెలల మేము వచ్చినాక మేము చేసేదానికి ఎక్కడైనా మునుగుతున్నది చూపియండి. అది మా గొప్పతనం, కమిట్మెంట్, చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ఎంతసేపు పర్సెంటేజ్లేనే 70 ఏళ్ళ కింద తీసిన డిసిల్టింగ్ మేము భద్రకాల మార్గుల్లో మేము మళ్ళీ తీస్తున్నాం. దాన్ని పట్టుకొని పోయి అక్కడికి పోయి ఏదో అవకతవక బిల్లు అసలు ఏమిటకి డబ్బులే రాలేదు, ఏమో అవకతవక జరిగిందంట. అంటే అంత చదువుకున్న మూర్ఖులు వీళ్ళు. ప్రెస్ మీట్లో అన్న ఒక చోట తమ్ముడు ఒక చోట అన్నారు. ఆ విషయం అనేది అర్థం కాదు. వాళ్ళ ఇల్లు సరిగ్గా దిద్దుకునేది సోయి లేదు. ఒకటే జిల్లాలో అన్నో దిక్కొస్తుంది, ఏమో దిక్కొస్తుంది. ఈ పేరు పెట్టాలంటే ఆమె అడిగితే నాకు తెలియదు వచ్చిందని ఏమంటుంది. కేటీఆర్ కవిత విషయంలో కవిత గారే ఇప్పుడు కేటీఆర్ గారు ఒకడు భూపాలపేట తిరుగుతాడు, ఆయన మాట్లాడుకుంటాడు కాళేశ్వరం వీళ్ళ ఊళ్ళకి వచ్చేటాడు. అవలాగా కాంగ్రెస్ అవలాగా. నీ భాష మార్చుకుంటే మా భాష మారుతుంది. నీ ఇంటికి మా ఇల్లు ఎంత ఉంటే మా ఇంటికి మీళ్ళు అంత ఉంటాం అనేది గుర్తుపెట్టుకోవాలి. మీ మాట్లాడే ముందు భాష యాసను అడ్డం పెట్టుకొని తెలంగాణ ఉద్యమకారుని మోసం చేసినట్టు ఇంకా మోసం చేస్తాం, ఇంకా ఆ యాస భాష మాట్లాడి మోసం చేయాలని చూస్తే నిన్న నమ్మే పరిస్థితిలో లేరు. మీరు అవుట్డేటెడ్ అయిపోయింది, మీకు క్లోజ్ అయిపోయింది. దాన్ని పట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఏమి తిరగటం? మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించాలి. మేము ఏం చేసినాం, ఆత్మవిమర్శ చేసుకోండి. వరంగల్ జిల్లాని నాశనం చేసిండ్రా, బాగు చేసిండ్రా మీరు అనేది మొట్టమొదట మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. లేదంటే ప్రజల మధ్యలోకి రండి, నడి చౌరస్తాల టైం డేట్ చెప్పండి, మేము వస్తాం. మేము అడిగిన వరంగల్ జిల్లా ప్రజల పక్షాన నేను అడుగుతా, మీరు జవాబు చెప్పండి. ఒకవేళ కనుక మీది రైట్ అనుకో, నేను ముక్కు నీళ్ళకి రాసిపోతాడు. మరి నువ్వు జవాబు చెప్పకపోతే ఆ పని నువ్వు కూడా చేయాలి. అది గుర్తు పెట్టుకున్నాడు. రైట్. వాళ్ళ ప్రజలు మరి రేషన్ కార్డులు ఇస్తున్న ధర్మిలా మీరు వెళ్తున్న ప్రాంతాల్లో ఎలా స్పందన ఉంది? మాకు నిజంగా చెప్పాలంటే ఇవాళ ఎంత సంతోషంగా ఉన్నదంటే, ఒక పండుగ వాతావరణంతో మేము 6 వాగ్దానాలు చేసినాం, 6 గ్యారంటీలు అయి అందులో ఒక్కొక్కటి అన్ని కంప్లీట్ చేసుకుంటూ వస్తాను. ఒకటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనందులో మేము సంవత్సరం లోపల అన్నదానికి కొంచెం వెనుక ముందు జరిగింది. మీరు 10 సంవత్సరాలలో కంప్లీట్ చేయలే కదా, మేము 15 సంవత్సరాలకి ఓన్ బట్టలు చెప్పుకుంటున్నారే. మేము 100% కంప్లీట్ చేస్తాం. ఒకటి వస్తున్నది. స్టేడియం ఏమైనా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిందా? ఎయిర్పోర్ట్ పెట్టినామా? మేము కంప్లీట్ చేయట్లేదా? కాలేజ్ కళాక్షేత్రం పెట్టినామా? ఇవన్నీ కూడా మేము పెట్టకుండా వరంగల్ జిల్లాని హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం, దీన్ని పూర్తి స్థాయిలో హైదరాబాద్ మీద ప్రెజర్ తగ్గే విధంగా ఆల్టర్నేటివ్ ఉన్నట్టు వరంగల్. దీన్ని చూసుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రివర్గం కానీ ప్రత్యేక దృష్టి పెట్టింది దీని అభివృద్ధి మీద. దాన్ని స్వాగతించకుండా వచ్చాడ కూర్చొని అవలగాన్లు పావులగాన్లు అని కూడా తిరిగితే మరి మేము కూడా అదే భాష మొదలుపెట్టేదంటే మరి నువ్వు తట్టుకోలేవు, అది వద్దు కూడా. ఇప్పుడు చాలామంది ఇల్లు లేని నిరుపేదలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందనే ఒక దృఢ విశ్వాసంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. వారికి ఏం చెప్తారు? మేము వాళ్ళ కళలను నెరవేర్చడానికే పూర్తి స్థాయిలో మేము రౌండ్ ద క్లాక్ పనిచేసుకుంటూ తిరుగుతున్నాం. ఇవాళ మా యొక్క కష్టాన్ని ప్రజలు పొద్దుగాలేస్తే మీ పేపర్లు ఛానళ్ళే చూస్తున్నాయి. మేము అందుబాటులో 24 గంటలు అందుబాటులో వండుకుంటూ సీఎం గారి దగ్గరికి పోగానే ఏది అడగగా అది స్టేడియం ఇచ్చింది. చిన్న విషయం కాదు, చిన్న అచీవ్మెంట్ కాదు. మేము దాన్ని హై లెవెల్లో దాన్ని పబ్లిసిటీ చేసుకోలేకపోవచ్చు, కానీ అది జిల్లా ప్రజలు గుర్తిస్తారు. అది చిరస్థాయిలో మిగిలిపోతుంది. ఆ విధంగా మేము చేసుకుంటూ పోతాం. తప్పకుండా ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ వస్తాయి, కానీ ఒక్కసారి అందరికీ రావాలంటే కూడా రావు, తప్పకుండా వస్తాయి. చూసిన మార్పు కావాలనేది అయితే ప్రజలు కోరిరో ఆ మార్పును మేము అందిస్తున్నాం. ప్రజల కోరికల కోసమే తాము వచ్చాము కాబట్టి అందరి కోరికల్ని తీర్చుకుంటూ ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. అనవసరంగా మా మీద అపవాదులు వేయడమే తప్ప చేస్తున్న వారి మీద బురద చల్లొద్దు. అది ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు మా వెంటున్నారని చెప్పి నాయన రాజేందర్ రెడ్డి గారు అంటున్న విషయం. కెమెరామ్యాన్ రామరాజ్తో నరేందర్, HM TV, వరంగల్.